పూర్ణి, ఏంటమ్మా? వంతు దగ్గర ఎవడో అబ్బాయితో మాట్లాడుతున్నావంటగా? ఎవరే వాడు? నాతో చదువుకునే అబ్బాయమ్మా. కాలేజ్లో చదివే అబ్బాయి అయితే కాలేజ్లో మాట్లాడొచ్చుగా, ఎందుకు రోడ్డు మీద మాట్లాడుతున్నావు? ఇక మీదట అలా చేయకు, అర్థమైందా? సరేమ్మా. అమ్మాయి మనసులో ఏమీ లేదే, కానీ ఆ అబ్బాయి మనసులో ఏదైనా ఉంటే? ఒకటి మాస్టర్, కంప్యూటర్ క్లాస్ అమ్మాయిలు వచ్చేసారా? బాలే అడిగాపో. కొట్టును చూసుకోవాలా, వచ్చిపోయే అమ్మాయిని చూసుకోవాలా? నువ్వు నా వృత్తినే మార్చేసేలా ఉన్నావు. కొట్టు మాత్రం చూసుకుంటే చాలదు మాస్టర్, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అప్పుడే నాలాంటి కుర్రాలకి జవాబు చెప్పి వ్యాపారం పికప్ చేయగలం. ఓహో, ఉన్న వ్యాపారానికి తోడు ఇదొకటా? ఏ ఊరు మందే? నాన్న అన్న బోయిపాలెం అన్న. ఎందుకు అడుగుతున్నారన్నా? మీ ఊరు అబ్బాయి మా ఊరు అమ్మాయితో గొడవ చేస్తున్నాడట, తెలుసుకుందామని వచ్చా. ఎవరన్నా? ఏ ఊరన్నా? సీతాపురం మాధవయ్య గారి కూతురు పూర్ణిమ. అన్నా, అన్నీ తెలుసుకునే అడుగుతున్నారుగా, స్ట్రైట్గా అడగొచ్చుగా. ఎందుకు సుత్తి కొడుతూ మాట్లాడుతున్నారు? తెలిసిందిగా, ఇంకోసారి ఆ అమ్మాయి వెనకాల తిరిగామనుకో కాళ్ళు చేతులు ఎర్రగొట్టేస్తా. అది చెప్పడానికి నువ్వెవడవన్నా? ఆ పిల్లని నేను లవ్ చేస్తున్నా, తను కూడా నన్ను లవ్ చేస్తుంది. ఆ పిల్లను వదలలేనన్నా. తమ్ముడు, ఆ అమ్మాయికి నీ మీద ప్రేమకేమో ఏమీ లేదు, కుదురుగా చదువుకో వెళ్ళు. ఆ పిల్ల నా మీద ఏమీ లేదని నీతో వచ్చి చెప్పిందా? లేదు కదా అన్నా, వెళ్ళండి అన్నా. ఏంట్రా ఎగతాళా? చెబితే వినవా? ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానన్నా, వెళ్ళండి అన్నా. అక్కడ చూడవే. వాళ్ళతో చెప్పు. నన్ను లవ్ చేస్తున్నావని వాళ్ళతో చెప్పు పూర్ణి. పూర్ణి, నన్ను లవ్ చేస్తున్నావుగా, నన్ను లవ్ చేస్తున్నావుగా, చెప్పు పూర్ణి. నన్ను లవ్ చేస్తున్నావుగా, నన్ను లవ్ చేస్తున్నావుగా. మధు, ఏమైందిరా? ఎవరా నేను కొట్టింది? చెప్పరా. రే పూర్ణి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పిందిరా. రే ఏంట్రా వీడు? రే ముందు హాస్పిటల్కి వెళ్దాం, రారా రారా, లే. వదలరా. పూర్ణి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పేసిందిరా. పడి నా మనసులో మాట చెప్పేసాను.